ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు గుడిచెర్ల నుండి ప్రారంభమైంది. దారి వెంట సీఎం జగన్ కు జనం ప్రప్రదం పడుతున్నారు. యాత్రలో భాగంగా సీఎం జగన్ నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటారు. అచ్యుతాపురంలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం సీఎం జగన్ నరసింగపల్లి మీదుగా చింతపాలెంకు చేరుకుంటారు. చింతపాలెంలో మధ్యాహ్నం జరగబోతున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అనకాపల్లి మీదుగా చిన్నయ్యపాలెంకు చేరుకుంటారు. చిన్నయ్యపాలెంలోనే సీఎం జగన్ రాత్రి బస చేస్తారు. మరిన్ని అప్డేట్స్ లైవ్ లో ఇవ్వడానికి మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఇప్పుడు జగన్ యాత్ర ఎక్కడి వరకు చేరుకుంది? అనకాపల్లి వచ్చారంటున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు? మేం సిద్ధం సభ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర గొడ్డిచెర్ల నుంచి ప్రారంభమయ్యి అడ్డ రోడ్డు, అలాగే నక్కపల్లి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం వరకు చేరుకుంటుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక అడ్డ రోడ్డు వరకు చేరుకుంది. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆయన ఆ బస్సు నుంచే ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గారు ఉన్నారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. సార్, బస్సు యాత్ర విశాఖ జిల్లాలోకి పర్యటించి ఉమ్మడి విశాఖ జిల్లాలోకి వచ్చింది, ఎలాంటి ఆదరణ కనిపిస్తుంది? తప్పకుండా ఈరోజు మనం చూసాం, గత చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరుగని విధంగా ఇడుపులపాయలో ప్రారంభమైన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ప్రజలు తండోపతండాలుగా, వేలాదిగా, లక్షలాదిగా తరలివచ్చి జై జై విధానాలతో, జగన్నామ స్మరణతో ఈరోజు బస్సు యాత్ర అనేది ఎంత విజయవంతమైందో ఈరోజు మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ బస్సు యాత్రలో భాగంగా రేపు విశాఖపట్నం సిటీలోకి బస్సు యాత్ర ఎంటర్ కాబోతూ ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి గోపాలపట్నం దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర బస్సు యాత్ర ప్రారంభమై పశ్చిమ నియోజకవర్గంలో 3 గంటల 15 నిమిషాలకు ఎన్ఐడి జంక్షన్ చేరుకుని అక్కడ గ్యాదరింగ్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అభివాదం చేసిన తర్వాత 3 గంటల 30 నిమిషాలకు 3:30కి కంచరపాలెం మెట్టు వద్ద ఉన్న పబ్లిక్ని గ్యాదరింగ్ని అక్కడ అభివాదం చేస్తారు ముఖ్యమంత్రి గారు. తర్వాత 3 గంటల 45 నిమిషాలకు రైల్వే కాలనీ జంక్షన్ దగ్గర, 4 గంటలకు దొండపత్తి జంక్షన్ దగ్గర, దొండపత్తి జంక్షన్ నుంచి మళ్ళీ నార్త్ నియోజకవర్గంలో ఉన్న మహారాణి పార్లర్ జంక్షన్ దగ్గర 4 గంటల 15 నిమిషాలకు అభివాదం చేస్తారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా భారీ బైక్ ర్యాలీతో ముఖ్యమంత్రి గారికి మేము విశాఖ తూర్పు నియోజకవర్గం దగ్గర అక్కడి వరకు కూడా మేము ఫాలో అవటం జరుగుతుంది. అక్కడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన క్యాడర్ నాయకులు కూడా రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి ముందుకెళ్ళి నైటు పోతున్నమల్లేపాలెం ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి బస ఉండబోతోంది. ఇది మనం చూసాం, ఎందుకంటే ఈ బస్సు యాత్ర అనేది ఏ విధంగా విజయవంతం అవుతుందో. అన్నిటికంటే కూడా ముఖ్యంగా విశాఖపట్నానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత కూడా మనం అనుకున్నాయి. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధికి 100% కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాలి. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో అగ్రస్థానాన్ని నిలబెట్టాలి. పరిపాలనా రాజధానిగా, వాణిజ్య రాజధానిగా విశాఖపట్నాన్ని ముఖ చిత్రాన్ని మార్చి ఈ ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్న తీరు చూసాం. మా నియోజకవర్గానికి సంబంధించి కూడా 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి రహేజా లాంటి దిగ్గజ సంస్థల్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తీసుకొచ్చి ఈరోజు ప్రత్యక్షంగా 15,000 నుంచి 18,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాన్ని కూడా మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. కాబట్టి అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నాను, ఒక మంచి అవకాశం వచ్చింది. మన కోసం అహర్నిశలు కూడా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి గారి యొక్క ఈ బస్సు యాత్రలు అందరూ కూడా పాల్గొని దీన్ని అఖండ విజయం చేకూర్చి తద్వారా మన ప్రాంత అభివృద్ధికి మనమే బంగారు బట్టలు వేసుకోవాలని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులంతా కూడా సిద్ధమయ్యారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇది అనకాపల్లి జిల్లాలో కొనసాగుతూ ఉంది. మొత్తం 4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అనకాపల్లి బైపాస్ మీదుగా వెళ్ళిన తరువాత అచ్యుతాపురం వద్ద ఆయన లంచ్ హాల్ట్కు ఉంటారు. అక్కడ అంటే మొత్తం ఈ 4 నియోజకవర్గాల్లో సైతం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు పెద్ద ఎత్తున అయితే ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతూ ఉన్నారు. అయితే ఆ తరువాత
3:30 ఆ ప్రాంతంలో ఆయన అచ్యుతాపురం నుంచి బయలుదేరి చింతలపాలెం చేరుకుంటారు. చింతలపాలెంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ దాదాపుగా 4:30 నుంచి 5:30 గంటల ప్రాంతం వరకు కూడా అక్కడే కొనసాగుతుంది. చింతలపాలెం బహిరంగ తర్వాత ఆయన తాళ్లపాలెం, అనకాపల్లి జంక్షన్ల మీదుగా ఎక్కడ సబ్బవరం వరకు చేరుకుంటారు. సబ్బవరం చేరుకొని అక్కడ ఆయన హాల్ట్ చేయనున్నారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో బస్సు యాత్ర అనేది ప్రారంభం కానుంది. జార్జ్, ఇప్పుడు జగన్తో ఎవరెవరు నాయకులు ఉన్నారు, అలాగే భారీ బహిరంగ సభలో ఇంకెవరెవరు జాయిన్ అవ్వబోతున్నారు? అసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జాయినింగ్స్ అనేవి కూడా అయిపోవడం జరిగింది. ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పార్లమెంటుకి సంబంధించి బూడి ముత్యాల నాయుడుతో పాటు కంబాల జోగులు, అలాగే ఏదైతే మలసాల భరత్, వీళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాకు చెందిన నాయకులంతా కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు. అయితే నియోజకవర్గాల వారీగా అది కవర్ చేసుకుంటూ వస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఆయన వెంట కంబాల జోగులతో పాటు ఏదైతే పార్లమెంటు అభ్యర్థి, అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పార్లమెంటు అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుతో పాటు ఈర్ల అనురాధ సైతం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన యలమంచిలి బైపాస్ మీదుగా వస్తూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి కన్నబాబురాజు, ఏదైతే యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి కన్నబాబురాజు ఆయన రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో చింతలపాలెం వద్ద భారీ బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఆ సమయంలోనే అక్కడ భారీ జాయినింగ్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అభ్యర్థులందరినీ కూడా ఆయన అక్కడే పరిచయం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లాకి సంబంధించి కొత్త అభ్యర్థి మలసాల భరత్తో పాటు ఇప్పుడు పార్లమెంటుకి సంబంధించి బూడి ముత్యాల నాయుడు సైతం కూడా ఇప్పుడు పార్లమెంటుకి పోటీ చేయడం, అలాగే వీళ్ళంతా కూడా ఏదైతే పార్లమెంటుకు బూడి ముత్యాల నాయుడు కొత్త, అలాగే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి మలసాల భరత్ సైతం కూడా కొత్త అభ్యర్థి కావడంతో వాళ్ళని ఆదరించాలంటూ కూడా ఆయన చెప్పనున్నారు. అంతేకాకుండా ఆయన ప్రజలకు, అంటే అనకాపల్లి జిల్లాలో వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన పరిచయం చేయడంతో పాటు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సైతం కూడా వివరించడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న వాటిపై కూడా ఆయన విమర్శ చేయనున్న అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లాకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఆయన అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలోనే సంక్షేమ కార్యక్రమాలు అయితేనే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలో సైతం కూడా ఆయన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించనున్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక అడుగడుగున ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే రోడ్డుకు ఇరువైపులా అయితే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇటు వైసీపీ కార్యకర్తలు అయితేనేమి కానీ, నాయకులు అయితేనేమి కానీ ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. బస్సులో నుంచి ఆయన ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. జార్జ్, భారీగా జనం కనిపిస్తున్నారు. వైసీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. మొన్న సీఎంపై రాయి దాడి ఘటనను చూసాం. మరి భద్రత ఏ విధంగా ఉంది? ఈసారి భద్రత మాత్రం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగున సైతం కూడా ఇటు పోలీసులు మోహరింపుతో పాటు అక్కడ సీఎం భద్రతకు సంబంధించి కూడా వాళ్ళు పటిష్టమైన భద్రతను అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అక్కడ నుంచి అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అడుగడుగునైతే నిఘా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా ఎవరైనా ఆకతాయిలు కానీ అటువైపు ఉన్నా కానీ, లేకపోతే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా కానీ వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకోకుండా అయితే ముందస్తు చర్యలు అయితే అధికారులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఆయన అనకాపల్లి జిల్లా చేరుకున్న దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే పోలీసులు భద్రతా పరంగా అయితే మోహరించడం జరిగింది. అయితే మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక క్యాడర్ బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పక్కన ఎవరున్నా కానీ, అంటే ఒక అనుమానాస్పదంగా ఎవరున్నా కానీ వాళ్ళు ఇటు కార్యకర్తలతో పాటు అటు పోలీసులు సైతం కూడా వాళ్ళు భద్రతా పరంగా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అయితే నిఘా వ్యవస్థను అయితే పటిష్టం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రాయి దాడి జరిగిన నేపథ్యంలో సీఎం మీద జరగడం అనేది నిఘా వైఫల్యం కింద అనుమానాలు వ్యక్తమయ్యాయి. కావాలని కొంతమంది ప్లాన్ చేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకైతే పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక
అంటే నిన్న సాయంత్రమే పాయకరాపేట దగ్గర ఉన్న గొడ్డిచెర్లకు ఆయన చేరుకున్న నేపథ్యంలోనే ఆయనకు అక్కడ ఉన్న మహిళలు అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయనకు ఘనస్వాగతం పలకడం జరిగింది. ఆ తరువాత ఈ నైట్ అక్కడే ఉన్న తర్వాత ఉదయం 10:30 ప్రాంతంలో ఆయన గొడ్డిచెర్ల నుంచి బయలుదేరడం జరిగింది. గొడ్డిచెర్ల నుంచి బయలుదేరుతున్న ప్రతిసారి కూడా అడుగడుగున సైతం కూడా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, మరొకవైపు పూలవాన కురిపిస్తూ ఉన్నారు. సీఎంను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను తనివి తీరా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంతే అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఎవరైతే ప్రజలు సీఎంను తనివి తీరా చూడాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం సీఎం జగన్ బస్సు దిగి ఆప్యాయంగా పలకరిస్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో కూడా అంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా అంటే ప్రజలంతా కూడా ఆయన్ను చేరువవడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అంటే సెక్యూరిటీ భద్రతా పరంగా ఎంత కట్టుబాటు ఉన్నా కానీ ఆయనే స్వయంగా ఆయన చూస్తూ ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ప్రజలందరినీ కూడా ఒక్కొక్కరిగా పలకరిస్తూ ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా అంటే వారి ప్రజలు ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని కూడా ఆయన స్వయంగా వారి సమస్యలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు సైతం కూడా భరోసా కల్పిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అంటే అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అడుగడుగున అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కృప. జార్జ్, సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. అయితే ప్రజలందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. చింతయ్యపాలెంలో భారీ బహిరంగ సభకు చేరుకోబోతున్నారు. గతంలో సభల్లో కూడా మనం చూసాం, సెల్ఫీ దిగిన యువకుడికి దగ్గరికి పిలిచి సెల్ఫీ ఇచ్చారు జగన్. ఈరోజు ఎవరైతే ఆయనతో మాట్లాడాలి అంటూ అభివాదం చేస్తూ వాళ్ళందరికీ వెళుతున్న సమయంలో దగ్గరుండి పలకరించి సీఎం జగన్ అనగానే ఆయన బస్సు దిగి వాళ్ళని పలకరించిన దృశ్యాలు కూడా మనం చూసాం. భారీగా జనం మధ్య మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎక్కడ చూసినా వైసీపీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. అందరికీ నమస్కరిస్తూ అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు జగన్. ఈరోజు చింతయ్యపాలెంలో భారీ బహిరంగ సభ ఉంటుంది.